రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 40 లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్లు వివరించారు. త్వరలోనే సన్నబియ్యం కూడా పంపిణీ చేస్తామన్నారు మంత్రి. అర్హత ఉండి రేషన్ కార్డు పొందలేని వారు మళ్లీ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రేషన్ కార్డులపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలన్నారు. సూర్యాపేట జిల్లా జాన్పహాడ్ దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు మంత్రి. ఈ నెల 23 నుంచి 25 వరకు జరగనున్న ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి. అందరిలో అన్ని లిస్టులలో అర్హత వాళ్ళకి మేము రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. పాత రేషన్ కార్డులో అదనంగా కుటుంబ సభ్యులు చేర్చబోతున్నాము. అదేవిధంగా ఎవరన్నా ఈ లిస్టులో మిస్ అయిపోతే మళ్ళీ గ్రామ సభలో అప్లికేషన్ పెట్టుకోండి, మీకు కూడా అర్హత ఎవరు ఆందోళన చెందిన అవసరం లేదు. ఇదేదో ప్రతిపక్షాల ఒక విచిత్రమైన వికారమైన తప్పుడు ప్రచారం నమ్మొద్దు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ రేషన్ కార్డు వచ్చే వరకు, కొత్త రేషన్ కార్డు వచ్చే వరకు, పాత రేషన్ కార్డులో అదనంగా కుటుంబ సభ్యులు చేర్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 26వ తారీఖు ఆరంభం మాత్రమే. 26వ తారీఖు మొదలై రాష్ట్రంలో రేషన్ కార్డుకి అర్హత ఉండే చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఏ ఒక్క రేషన్ కార్డు కూడా తీసివేయబడదు అని స్పష్టంగా ప్రకటిస్తున్నా. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్య సుమారు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 2,81,00,000 మందికి రేషన్ కార్డు కింద మరి ఉచితంగా 6 కిలోల బియ్యం ఇవ్వబడుతున్నాయి.